మాంచెస్టర్ టెస్టు మ్యాచ్ల్లో టీమిండియా భయం, ఉత్కంఠ, ఆనందంతో నిండిన పోరాటం చేసింది. ఇంగ్లాండ్‌తో 4వ టెస్టు డ్రాగా ముగిసినా ఈ డ్రా భారత్‌కు విజయంతో సమానం. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసి భారత్‌పై 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మొదటి ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతా ఓటమి ఖాయమనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ 417 బంతులు ఆడి 188 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ను కాపాడారు. ఐదో రోజు రాహుల్, గిల్ అవుట్ అయినా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలతో ఇంగ్లాండ్కు చుక్కలు చూపించారు. 143 ఓవర్లలో 425 స్కోరుతో భారత్ 114 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్ను డ్రా చేసుకుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-2తో వెనుకబడింది. ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఆగస్టు 31 నుంచి లండన్లో చివరి టెస్ట్. భారత్ గెలిస్తే సిరీస్ సమం, లేదంటే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం. జడేజా, సుందర్ల సెంచరీలు, రాహుల్, గిల్ పోరాటం భారత్కు చారిత్రక క్షణం. టీమిండియా ఈసారి సిరీస్ను సమం చేస్తుందని ఆశిద్దాం.